హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాయండి. ఎండలు ఎట్లున్నాయండి అందరికీ? మాకైతే విపరీతంగా ఉన్నాయి. నేనైతే ఈరోజు వంకాయ కొబ్బరి తురుముతో ఫస్ట్ సారి కొత్తగా ఒక కర్రీ అయితే చేస్తున్నా. అది ఎట్లుంటుందో చూద్దాం అనుకుని చేసినా కానీ సూపర్గా ఉందండి. అన్నంలోకి అయితే బాగుంది, చపాతీలకు కూడా బాగానే ఉంటుంది. అయితే దీనికైతే నేను ఒక 4 వంకాయలు, ఒక కొబ్బరి చిప్ప, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిపాయలు, 2 చిన్న గడ్డల ఎల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకొని ఇదైతే చేసుకున్నా. అయితే దీనిలోకి అయితే ఫస్ట్గా మనం ఈ వంకాయలు అవన్నీ కర్రీ కోసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదా, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఫస్ట్ మనం ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి తీసి దానిలో పచ్చి కొబ్బరి ముక్కలు మనకు కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు, ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఈ ఎల్లిపాయలను కూడా అందులో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకొని దించి పక్కన పెట్టుకోవాలి, అంతే. అయితే దీన్ని చల్లారదాకా పక్కన పెట్టుకున్న తర్వాత అంతలోపు అదే గిన్నెలోకి మనం ఇంకా కొంచెం కాస్త నూనె ఉంటే సరిపోతే, ఏమీ లేదు. నాకు లేకపోతే నేను ఇంకా కొంచెం నూనె వేసుకున్నా. దానిలో పోపులోకి కొన్ని జీలకర్ర, ఆవాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నూనెలో వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఉల్లిపాయలు కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు అవన్నీ మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దానికి మనకు సరిపోను పసుపుని కూడా వేసుకొని ఇది మంచిగా పోపు అనేది వేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు ఎండాకాలం మాకైతే కొత్తిమీరాకు, మెంతాకు దొరకదు కనుక నేను పచ్చి కొత్తిమీర పొడి అయితే చేసుకొని పెట్టుకున్న, మెంతి పొడి, కొత్తిమీర పొడి, ఆ పొడులు అయితే వేసుకుంటున్నానండి. మీకు పచ్చి కొత్తిమీరాకు అవైలబుల్గా ఉంటుంది, ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ ఊర్లలో దొరకదు, మనకు టైంకు దొరకదు. అందుకే మేమైతే పొడులు చేసుకొని పెట్టుకొని అయితే వేసుకుంటాము. ఈ పొడులు కర్రీలలో కాకుండా పులుసులలో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదైతే కూరలు అయితే చాలా బాగా వచ్చింది. దీనిలో నేను కొంచెం పెరుగును కూడా వేసుకున్నా. మీకు పెరుగు కాకపోతే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ చింతపండు వేసుకుంటే గ్రేవీ బాగా తడిగా అవుతుందని నేనైతే కొంచెం పెరిగే వేసుకున్నా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదని పుల్లటి పెరుగు వేసుకుంటే అయితే చాలా సూపర్గా ఉంది. ఇవి పోపులోకి ఇవన్నీ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వంకాయ ముక్కలను కూడా మనం వేసుకొని మంచిగా నూనెలో ఉడకనివ్వాలి. దీనికి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ ముక్కలను కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనికి నేనైతే ఫ్రై కూరలు చేసుకుంటే మాడకుండా ఉండాలంటే మనము ఈ కూర చేస్తున్నటువంటి పోపేసిన గిన్నెలోకి పైన ఒక ప్లేట్ కానీ లోతుపాటి గిన్నె కానీ పెట్టుకొని కొన్ని నీళ్ళు అనేది వేసుకుంటేనైతే బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం మెంతి పొడి కూడా వేసుకున్నా. ఇట్లా ప్లేట్ పెట్టి నేనైతే కొన్ని నీళ్ళు పోసుకున్నా. ఒక 5 నిమిషాల పాటు ఉడికేలోపు ఈ వాటర్ అయితే అందులోకి వచ్చి కొంచెం మనకు నీరు అనేది ఉంటుంది. అయితే ఆ కూర అయ్యేంతవరకు ఇది కొబ్బరి ముక్కలు చల్లారిన వాటిని మనం మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలను కొంచెం ఉడికిన తర్వాత ఒక 50% అంటే సగం ఉడికిన తర్వాత మనము ఈ పెరుగు అనేది వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే కొంచెం ఉడకదు. ఈ పెరుగు అనేది వేసుకొని నేను చిక్క గడ్డలా ఉంది కనుక కొంచెం 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే యాడ్ చేసిన. కొంచెం పలసగా ఉంటే నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. నీళ్ళు బాగా పోస్తే కూడా ముద్ద అవుతుంది. అందుకే నేను నీళ్ళు అనేవి వేసుకోలేదు, ఒక 2 స్పూన్లు మాత్రము వేసుకున్నా. ఇది మంచిగా పెరుగును పోపులో ఈ వంకాయ ముక్కలకు పట్టేటట్టు కొంచెం 5-10 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత మనము పట్టు పెట్టుకున్నటువంటి కొబ్బరిను, ఎల్లిపాయ కారం ఉంది కదా, దీనిలోకి వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా ఉడకనియాలి. వంకాయ ముక్కలు అయితే తొందరనే ఉడికిపోతాయి కదా, మనకి వేరే కూరగాయలు అయితే కొంచెం లేట్గా ఉడుకుతుంది. ఈ ఉడికేంతసేపు అయితే ఉన్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాతనే ఈ కారం అనేది మనము వేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం అనేది కొబ్బరి తురుము ఎల్లిపాయ కారం చేసినాం కదా, దాన్ని ఇప్పుడు ఆ ముక్కలు అయితే ఉడికిన తర్వాత దానిలోకి నేను ముందుగా పెట్టుకున్నటువంటి కొబ్బరి కారం ఉంది కదా, ఈ కొబ్బరి కారాన్ని అయితే వేసుకున్న తర్వాత కూడా మనకు ఒక 5-10 నిమిషాలు ఉడికితే ఈ కారము కొబ్బరి ముక్కలు అనేది మంచిగా పోపులో ముక్కలో పట్టుకొని ఫ్రై అంతసేపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత దించేటప్పుడు కొంచెం అంతా
మన గరం మసాలా పొడి కానీ వేయించిన కొత్తిమీర పొడి కానీ వేసుకోవాలి. నేనైతే కొంచెం వేయించిన కొత్తిమీర పొడి, ఎందుకంటే నేను దానిలోనే 2 లవంగాలు 2 యాలక్కాయలు మనకు సరిపోను, కొత్తిమీరలు ఎన్ని పట్టుకుంటామో వాటికి సరిపోను అయితే నేను పట్టుకొని పెట్టుకొని ఉంచుకున్నా. అందుకే దాన్ని నేను గరం మసాలాని అయితే ఎక్కువ ఘాటు ఎక్కువ వాడడం కనుక ఇందులోకి మామూలుగా వేయించిన కొత్తిమీర పొడి అయితే వేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నా. అంతే, మనకు ఈ వంకాయ కొబ్బరి తురుము కూర అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.